ప్రస్తుతం ఇండియాలో పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. ఇంకొక పక్కన ఏంటంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఆ యుద్ధ ప్రభావం భారతదేశం మీద చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్పై ఒక స్పెక్యులేషన్ రేటు పెరిగిపోవడం అనేది ఇప్పుడే జరుగుతూ మొదలైంది. ఇది ఇలాంటి దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది అంటూ ముఖ్యంగా గవర్నమెంట్ను అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే అంటున్నారు, ఢిల్లీలో ప్రదర్శన చేస్తూ గ్యాస్ సిలిండర్ కొరత ఇదంతా ఒకటి ఉంటే మన షిప్ను అక్కడ పేల్చేస్తూ ఉంటే, హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్ అడ్డగిస్తూ ఉంటే మన మోడీ గారు టూర్లు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, సమయానికి సందర్భానికి విలువ లేనిది మాట్లాడుతున్నారు, దేశ ప్రజల ఇబ్బందులు మాట్లాడుతుంలే అంటూ తర్వాత రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ దేశం విపత్కర పరిస్థితిలో ఉండి మోడీ దౌత్య విధానం ఫెయిల్ అయింది. చైనా నౌకలను పంపిస్తుంది, ఇరాన్ మన నౌకల్ని పేల్చేస్తుంది. 2 నౌకలు పేల్చబడ్డాయి. ఏదో 2 నౌకలు వస్తే అదే చూపిస్తుంది, కానీ 2 నౌకలు ఇరాన్ మిసైల్స్ పేల్చేయడం జరిగింది హర్ముజ్ స్ట్రైట్లో. దౌత్య విధానం ఫెయిల్ అయింది. ఖమేనీ హత్య జరిగినప్పుడు కూడా అది మాట్లాడకపోవడం, తర్వాత లేట్గా ప్రతిస్పందించడం, మన సెక్యూరిటీ యార్డ్లో అమెరికా ఇరాన్ షిప్ని మన దగ్గరికి మనకి అతిథిగా వచ్చిన దాన్ని ముంచేయడం, ఇదంతా చూస్తే ఇండియా దౌత్య విధానంలో ఫెయిల్ అయింది. కాబట్టి ఈ విషయాన్ని ఒప్పుకొని ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఆరంభం అనుకొని కొత్తగా చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో గ్యాస్ కొరత వస్తుంది. తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఆ కొరత కూడా వస్తుంది. ఎందుకంటే అది దీర్ఘకాలికంగా వెళ్తుంది. కాబట్టి ఈ చర్యలు గవర్నమెంట్ తప్పు ఒప్పుకొని తీసుకోవాలని రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మరి భారతదేశం దౌత్య విధానం ఎలా ఉందో చూస్తే ఇది మనమే కాదండి, ప్రపంచంలో అన్ని దేశాల మీద ఈ ప్రభావం ఉంది. అది భారతదేశానికి ఒక్కదానికే సంబంధించింది కాదు. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం అనేది అంత తీవ్రమైనది. హర్ముజ్ స్ట్రైట్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే స్తంభింపజేస్తుంది. అందులో భారతదేశం కూడా ఒక పార్టే. కాబట్టి దౌత్య విధానంలో మోడీ ఫెయిల్ అయ్యారు అంటే అన్ని దేశాలు ఫెయిల్ అయినట్టే. కానీ ఈ యుద్ధాన్ని ఇట్ ఈజ్ ఇన్నోవేటబుల్ అనమాట. మనం ఆ దుష్ఫలితాలను తప్పించలేం. కానీ ఇక్కడ మోడీ ఇంకా చాకచక్యంగా వ్యవహరించాలి. భారతదేశం యొక్క ఇంట్రెస్ట్, సుప్రీం ఇంట్రెస్ట్ అని అక్కడ 90 లక్షల మంది జీవితాన్ని రక్షించాలి, వాళ్ళ జీవనోపాధిని రక్షించాలి. గల్ఫ్ కంట్రీస్లో మన ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై అవ్వాలి. ఆయిల్ సప్లై అవుద్ది కానీ గ్యాస్ సప్లై అయ్యే పరిస్థితి లేదు హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేంతవరకు. కాబట్టి భారతదేశం ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్కి ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఇంకా అపోజిషన్ అటాక్ చేయకుండా, ఇంకా వీళ్ళందరూ చూడండి, అమిత్ షా గారు పార్లమెంట్లో అంటున్నారు, ఈ రాహుల్ గాంధీ గారికి ఎవరైనా చెప్పండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదండి. మరి అపోజిషన్ లీడర్ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి? అమిత్ షా గారు ఈ విషయాన్ని చూసుకోవాలి. అది ఏదో తప్పుడు అంటలే. గ్యాస్ సరఫరా కోసం దేశంలో ఆందోళన ఉంది. ఎక్కడో చూడండి, నాకు ఫ్యూల్ చూడండి, మీరే కదా పల్లెటూరులో 45 రోజుల మధ్యలో ఒక సిలిండర్ తర్వాత ఇంకో సిలిండర్ బుక్ చేయకూడదు అంటే మరి కొరత ఉన్నట్టే కదా. అత్యవసర సేవలకే ఉపయోగిస్తున్నారు, కమర్షియల్కి ఆపడం అంటే అది కొరతే కదా. తర్వాత గ్యాస్ సప్లై పెంచండి అని రిఫైనింగ్కి ఆదేశాలు ఇవ్వడం అంటే పెంచడమే కదా. మన షిప్పులను అక్కడ పేల్చేయడం జరిగింది, చైనా నౌకలను అక్కడ పంపించడం జరిగింది. అంటే ఇరాన్తో మనం ఎలా వ్యవహరించాలి, అమెరికాతో వ్యవహరించాలి. తర్వాత అమెరికా చెబితేనే, అమెరికా 30 రోజులు వేవ్ ఆఫ్ ఇవ్వడం, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం, ఎవరండి అమెరికా ఎవరు అనేది అపోజిషన్ ప్రశ్నిస్తుంది. కాబట్టి అపోజిషన్ ప్రశ్నించే ప్రతి ప్రశ్నని ఇది ఏదో సరదా చేస్తుంది, సెటైర్లు వేస్తుంది. అసలు అపోజిషనే కాదు. తర్వాత రాహుల్ గాంధీ అంటే రాహుల్ ఖాన్, ఈయన ఒక దేశ ద్రోహి. దిస్ ఈజ్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది రూలింగ్ పార్టీ. కాబట్టి అపోజిషన్ పార్టీ ఆయన క్వశ్చన్ చేయాలి, లేకపోతే ఆయన నిష్ప్రయోజనం అవుతాడు రాజ్యాంగబద్ధంగా చూస్తే. కాబట్టి ప్రతిదాన్ని ఎటకారం కాకుండా అపోజిషన్ రైట్ చేసే క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా దేశ ప్రజలకు కూడా తెలియజేసేటట్టు గవర్నమెంట్ ఉపయోగించుకోవాలండి. లేకపోతే పార్లమెంట్ చర్చ ఎందుకండి? పార్లమెంట్లో అపోజిషను గవర్నమెంట్ కూర్చోవడానికే కదా రాజ్యాంగం అక్కడ పెట్టింది. మీ పార్లమెంట్ ప్రతి సంవత్సరం 3 సెషన్లు ఉండాలి. బడ్జెట్ సెషను, వింటర్, సమ్మర్, రైనీ సీజన్ సెషన్ అని 3 సెషన్లు ఉంటాయి. ఓ సెషన్ మధ్యలో 6 నెలల వ్యవధి ఉండకూడదు. ఇది రాజ్యాంగం పెట్టింది. మరి పార్లమెంట్లో కూర్చోవడం ఎందుకంటే అపోజిషన్ పార్టీ రైట్ చేసే క్వశ్చన్లు చెప్పక, అపోజిషన్ అనవసరంగా రైట్ చేస్తుంది, ఈజీ రైట్ చేస్తుంది అనేది మాట్లాడకూడదు. మనం బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా పార్లమెంట్లో చర్చ జరగాలి, రాజ్యాంగం బాగుండాలి. తర్వాత పార్టీలు, భారతీయులు కూడా ఇప్పుడు పార్టీల పరంగా ఏమీ లేరు. రాజ్యాంగం బాగుంటే చాలురా బాబు, నేపాల్, బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే అని అర్థమైంది. కాబట్టి అపోజిషన్ రోల్ ప్లే చేయండి, గవర్నమెంట్ రోల్ ప్లే చేయండి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది చాలా ప్రమాదకరమైన యుద్ధం. మన
గ్యాస్ మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఫారిన్ పాలసీకే ఛాలెంజ్. కాబట్టి గంటకి ఫారిన్ పాలసీ చేంజ్ అవ్వాలి. మరి అంత డైనమిక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది మోడీ గవర్నమెంట్ అనేది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే అయతొల్లా అలీ ఖైమనీ చనిపోగానే అన్ని దేశాలు సంతాపం వ్యక్తం చేస్తే మన దేశం ఎందుకు వారం రోజుల దాకా చెప్పలేదు, మన షిప్ ఒకటి అక్కడ పేల్చేదాకా మనం మాట్లాడలేదు, తర్వాత షిప్లు వచ్చినాయి. మరి ఇరాన్తో ముందే ఎందుకు వ్యవహరించలేదు? ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడే పెజాష్కియన్ ఇప్పుడే మాట్లాడుతున్నారు, పెజాష్కియన్తో ఇంకో షిప్ని పేల్చిన తర్వాత విదేశాంగం, మరి ముందే మాట్లాడాలి. ముందే ఇరాన్తో మనకు సంబంధాలు ఉన్నాయి. ఎస్సీఓలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వీఆర్ ది మెంబర్స్, తర్వాత బ్రిక్స్లో మెంబర్సు, తర్వాత రష్యా మనకు ఫ్రెండ్, రష్యా మీద ఆధారపడి ఇరాన్ ఉంది. కాబట్టి మనం ఎన్నో అవెన్యూస్ ఉన్నాయి, ఈ అన్ని అవెన్యూస్ ఉపయోగించుకుని ఇరాన్తో కూడా ఉండాలి. ఎందుకంటే ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఎక్కువ గ్రిప్ ఉంది, అమెరికా ఏమీ చేయలేదు అక్కడ. కాబట్టి అమెరికాతోని ఇరాన్తోనే ఈ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ లేదనుకోండి, మన షిప్పులు అక్కడ పేలుస్తారు. మన షిప్పులు ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లో పేల్చడం అంటే దట్ ఈస్ ద మన హ్యూమిలేషన్. అది చాలా పెద్ద విషయం. అది మన షిప్పుల మీద బాంబులు వేయడం ఏంటి ఇరాన్? కానీ మనం ఏమీ చేయలేం, ఇరాన్తో బతులు ఆడుకుని మళ్ళీ షిప్పులు తెచ్చుకోవాలి. మరి ఇది ముందు ఎందుకు లేట్ అయిందని దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇండియన్ పార్లమెంట్లో. ఆ విషయం మీద చర్చించాలి. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలో తప్పేముంది? ప్రజలే ఈరోజు సందేహం వ్యక్తం చేస్తున్నారు, 145 కోట్ల మంది. అరే మన షిప్ని ఇజ్రాయెల్ పేల్చడం, ఇరాన్ పేల్చడం ఏంటి? అది కూడా మరి ఇరాన్ షిప్ని అమెరికా మన దగ్గర ముంచడం ఏంటి? అది కూడా మనకు అతిథిగా వచ్చింది దాన్ని. ఓకే, గెస్ట్ ఆఫ్ ఇండియా అని ఇరాన్ విదేశాంగ మంత్రి అనేదాకా మనం చర్య తీసుకోకపోవడం ఏంటి? ఇలాంటివన్నీ మనం పరిశీలించాలండి. అంతేగాని చర్చ పార్లమెంట్లో అపోజిషన్ గవర్నమెంట్కి సజెషన్ చెప్పినట్టు ఉండాలి, గవర్నమెంట్ కూడా సజెషన్ తీసుకోవాలి. విమర్శ అయితే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఏంటంటే రాహుల్ దేశద్రోహి, ఇది ఇరాన్ వైపు వెళ్ళిపోయాడు, లేకపోతే ముస్లింల వైపు వెళ్ళిపోయాడు, ఇవేంటి సోషల్ మీడియా నుండి వస్తున్నాయి. దిస్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఆయన క్రిటిసైజ్ చేయకపోతే ఈ ఫెయిల్డ్ అనమాట అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ of India.